పార్లమెంట్ లో ఒక రేర్ సీన్ కనపడింది. చట్టసభల్లో ప్రజా ప్రతినిధులుగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభలో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుంటే లోక్సభలో అన్న రాహుల్ కు ఇప్పుడు ప్రియాంక తోడయ్యారు. వాయనాడ్ నుంచి బంపర్ మెజార్టీతో గెలిచిన ప్రియాంక ఇవాళ ఎంపీగా ప్రమాణం చేశారు. తల్లి సోనియాతో కలిసి పార్లమెంటుకు వచ్చారు ప్రియాంక. ఇవాళ లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రియాంక గాంధీతో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల దాదాపు 4 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు ప్రియాంక. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లను అక్కడ సాధించారు. తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని ఆమె అందుకున్నారు. मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद। मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद। 1972 జనవరి 12న జన్మించిన ప్రియాంక ఢిల్లీలోని మోడర్న్ స్కూల్ కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ పాఠశాలలో చదువుకున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సైకాలజీలో డిగ్రీ పట్టా పొందారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ 2019 జనవరిలో ఉత్తరప్రదేశ్ తూర్పు రీజియన్ ఎన్నికల ప్రచార బాధ్యతలను మోశారు. మొత్తం రాష్ట్రానికి జనరల్ సెక్రటరీగాను పనిచేశారు. పార్టీ ప్రచారకర్త నుంచి పార్లమెంట్ దాకా 52 ఏళ్ల ప్రియాంక స్ఫూర్తిదాయక ప్రస్థానం కొనసాగించారు. టీనేజర్గా ఉన్నప్పుడు తండ్రి ప్రధాని హోదాలో పార్లమెంట్లో ప్రసంగిస్తున్నప్పుడు పార్లమెంట్లో తొలిసారిగా అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు తల్లి సోనియా, సోదరుడు రాహుల్తో కలిసి పార్లమెంట్ మెట్లెక్కారు. గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్లోకి అడుగుపెట్టిన 10వ సభ్యురాలుగా నిలిచారు.